ప్రపంచంలో 7 వింతల్లో ఈజిప్టు పిరమిడ్లు కూడా ఉన్నాయి. ప్రపంచంలోనే పొడవైన నైలు నది కూడా ఈ నగరం గుండానే ప్రవహిస్తుండటంతో ప్రపంచ పర్యాటకులకు ప్రధాన ఆకర్షణగా మారింది. ఆ కాలంలోనే ఎత్తైన పిరమిడ్లను ఎలా నిర్మించారని అందరూ ఆశ్చర్యపోతుంటారు. ఈజిప్టు పిరమిడ్ల రహస్యాన్ని తెలుసుకునేందుకు చాలా కాలంగా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. వివిధ యూనివర్సిటీలకు చెందిన శాస్త్రవేత్తలు, రీసెర్చ్ స్కాలర్స్ తమ విలువైన సమయాన్ని ఇందుకోసం వెచ్చిస్తున్నారు. అయినా ఎలాంటి ముందడుగు పడలేదు. అయితే ఇది ఎప్పటికీ అంతు చిక్కని రహస్యంగా మిగిలిపోనుందా? అంటే కాదనే చెప్పాలి. తాజాగా వెలువడిన ఓ పరిశోధన అందరిలో ఆసక్తిని పెంచింది. పిరమిడ్లు వెనుక ఉన్న గుట్టు త్వరలోనే వీడనున్నట్లు తెలుస్తోంది. ఈ అంశంలో అమెరికా శాస్త్రవేత్తలు ముందడుగు వేశారు. విల్మింగ్టన్లోని నార్త్ కరోలినా యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ఈజిప్టు పిరమిడ్లకు సంబంధించిన ఓ విషయాన్ని కనుగొన్నారు. నైలు నదికి ఓ ఉపనది ఉన్నట్లు గుర్తించారు. ఆ ఉపనది ఈజిప్టు పిరమిడ్లలో ఒకటైన గిజా పిరమిడ్కు ఆనుకుని ప్రవహించేదని అంచనా వేశారు. కానీ ఈ ఉపనది బయటకు కనిపించదట. ఇసుక తిన్నెలు ఈ నదిని కప్పేసినట్లు శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. బహుశా ఈ నది సాయంతోనే ఆనాడు పిరమిడ్ల నిర్మాణాలు చేపట్టినట్లు యూనివర్సిటీ పరిశోధకులు ఊహిస్తున్నారు. ఈ మేరకు ఓ అధ్యయనాన్ని వారు ప్రచురించారు. ఈజిప్టు పిరమిడ్లకు నైలు నదికి మధ్య ఏదో లింక్ ఉండే ఉంటుందని శాస్త్రవేత్తలు అనాదిగా భావిస్తూ వస్తున్నారు. ఇందుకు అనుగుణంగా పరిశోధనలు చేస్తూ వస్తున్నారు. వందల సంవత్సరాలుగా సాగుతున్న పరిశోధనల్లో చివరికి నేడు ఓ ముందడుగు పడింది. నైలు నది నుంచి ఓ కాలువ ఈజిప్టు పిరమిడ్ల వైపు ప్రవహించేదని నార్త్ కరోలినా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు గుర్తించారు. శాస్త్రవేత్తలు గుర్తించిన ఈ ఉపనదికి ఆరమత్ అని పేరు పెట్టారు. ఈ ఉపనది ప్రముఖ గిజా పిరమిడ్తో పాటు 31 పిరమిడ్ల వెంబడి ప్రవహించినట్లు అధ్యయనంలో వెల్లడించారు. ఇలా ఉపనది దాదాపు 40 మైళ్ల పాటు సాగేదని అందులో పేర్కొన్నారు. అరబిక్లో ఆరమత్ అంటే పిరమిడ్ అని అర్థం. వివిధ దేశాలకు చెందిన శాస్త్రవేత్తలంతా కలిసి పిరమిడ్లకు సంబంధించిన రేడార్ శాటిలైట్ మ్యాప్ ఫోటోలను విశ్లేషించగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పిరమిడ్ల నిర్మాణానికి కావాల్సిన భారీ వస్తువులను ఈ ఆరమత్ గుండానే రవాణా చేసి ఉంటారని అంచనా వేశారు. దీంతో పిరమిడ్ల నిర్మాణం ఎలా సాగిందనే విషయంపై ఓ నిర్ధారణకు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. పైగా ఈ ఉపనది ఈజిప్షియన్ల పురాతన రాజధాని అయిన మెంఫిస్ గుండా ప్రవహించేదని గుర్తించారు. ఆరమత్ నది ఆనవాళ్లు గుర్తించినప్పటికీ దీనిపై పూర్తి స్పష్టత కొరవడిందని రీసెర్చ్ టీం లీడ్ వెల్లడించారు. ఆరమత్ పొడవు, పరిమాణం, పరీవాహక ప్రాంతం, ప్రాక్సిమిటీ విషయాలపై ఖచ్చితమైన క్లారిటీ లేదని తెలిపారు. అయితే దాదాపు 3700 నుంచి 4700 ఏళ్ల మధ్య 31 పిరమిడ్ శ్రేణులను నైలు నదీ లోయలో నిర్మించి ఉంటారని, అదే సమయంలో ఆరమత్ ఉపనది ఉనికి కూడా ఉండొచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.